రియో పప్పీస్‌కి స్కామర్స్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి నాకు. అసలు నేను అనుకోలేదు అలా వస్తాయి అనేసి. బయట స్కామర్స్ ఉన్నారు చాలా జాగ్రత్త అంటే, సరేలే మనకెవరొస్తారు ఏంటి అనుకునేదాన్ని. కానీ లిటరల్లీ ఈరోజు నాకు ఇన్‌స్టాలో మెసేజ్ వచ్చే వరకు తెలీదు వాళ్ళు స్కామర్స్ అనేసి. సో, మీకోసమే నేనైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను. చూయిద్దాము, ఎవరైనా చూసి మీకు గూడా ఇలాంటివి వస్తే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటారు అనేసి. పప్పీస్ పేరు చెప్పుకొని ఈ విధంగా కూడా ఫ్రాడ్ చేస్తారా అనేసి నాకైతే ఫుల్ అంటే ఫుల్ షాక్ అయిపోయాను నేను. మీకోసమే చూడండి, ఇక్కడ లావణీస్ అనే అమ్మాయి నాతో 1 వీక్ నుంచి చాట్ చేస్తుంది. లైక్ 1 వీక్ నుంచి ఎలా అంటే, అక్క పప్పీస్ కావాలి అనుకుంటూ అమౌంట్ పంపిస్తా అనేసి ఈరోజు పంపలేదు నాకు, అలా పంపింది. నా నేమ్ చూడండి ఏ విధంగా ఎడిట్ చేసిందో వేరే నేమ్ కింద. అబ్బా ఏమన్నా టాలెంటా! ఆ టాలెంట్‌ని చూసి మెచ్చుకోవచ్చు. నేను వెంటనే పోలీస్ కంప్లెయింట్ ఇస్తా అన్నాను. స్టిల్ మళ్ళీ ఆమె నాకు చెప్తుంది, లేదక్క నేను పంపించాననే చెప్తుంది. ఎంత వాదిస్తుందో చూడండి. అంటే నేను చదువుకోలేదు అనుకుంటుందా, లేకపోతే బరగొడ్లు కాసుకోవడానికి వెళ్తున్నా అనుకుంటుందా నాకైతే తెలీదు. ఇలాంటి స్కామర్స్ పట్ల మీకు ఏమన్నా మెసేజెస్ వస్తే చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. చూడండి, ఈమె కన్వర్జేషన్ మొత్తం నేను స్క్రీన్ రికార్డింగ్ చేశాను. ఈ అమ్మాయి నాకు లైవ్‌లో కూడా వస్తది. లైవ్ పెట్టినప్పుడు మళ్ళీ అడుక్కుంటుంది. నేను అన్నాను, ఎవరు ఫూల్ చేస్తున్నారు, బుల్‌షిట్ టాక్స్ నా దగ్గర వద్దు అనేసి. మళ్ళీ అంటుంది, అక్క నేను 3 పప్పీస్‌ని మెయింటైన్ చేస్తున్నా అనుకుంటా. రియో పప్పీని అడుక్కుంటుంది. నేను ఇవ్వను, నీ మనీ వద్దు, నువ్వొద్దు అనేసి చెప్పాననమాట. చూడండి, ఆమె ప్రొఫైల్ మొత్తం మీకు చూయిస్తున్నాను. నిజంగా అమ్మో పిచ్చోళ్ళని చేస్తారు ఏం తెలియకపోతే గనక. మీకు కూడా ఇలాంటి మెసేజెస్ వస్తే చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అనేసి మీకోసం ఈ వీడియో